నమస్కారం. వ్యాపారం అన్నాక మార్పులనేవి చాలా సహజం కదా. కానీ కొన్నిసార్లు ఒక కంపెనీ బ్రతికి బట్టకట్టాలంటే దాని రూట్నే పూర్తిగా మార్చేయాలి. దీన్నే సింపుల్గా పివట్ అంటారు. ఈరోజు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఈ సవాలును ఎలా ఒక గొప్ప అవకాశంగా మార్చుకున్నాయో చూద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న. స్లాక్ మరియు యూట్యూబ్, ఈ రెండు టెక్ దిగ్గజాలకు కామన్గా ఉన్న పాయింట్ ఏంటి? దీని సమాధానం బహుశా మనం ఊహించి ఉండకపోవచ్చు. జవాబేంటో తెలుసా? అవి రెండూ ఇప్పుడు మనం చూస్తున్న వాటిలా అస్సలు మొదలవ్వలేదు. అవును, నిజమే. స్లాక్ ఒక గేమింగ్ కంపెనీగా మొదలైంది. యూట్యూబ్ ఏమో ఒక వీడియో డేటింగ్ సైట్. రెండు కంపెనీలు కరెక్ట్ టైంలో తమ డైరెక్షన్ను పూర్తిగా మార్చుకున్నాయి. ఈ మార్పునే మనం బిజినెస్ పివెట్ అంటాం. మరి వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న అసలైన సీక్రెట్ కూడా ఇదే. సరే, ఈరోజు మనం ఒక సక్సెస్ఫుల్ పివట్ ప్లాన్ చేయడానికి కావలసిన ఒక 5 స్టెప్ ప్లేబుక్ గురించి తెలుసుకుందాం. అసలు మార్పు ఎందుకు అవసరం అని గుర్తించడం దగ్గర్నుంచి దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయడం వరకు ప్రతి స్టెప్ని వివరంగా చూద్దాం. మన ప్లేబుక్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. అసలు మార్పు ఎందుకు అవసరమో గుర్తించడం. మనం ఎందుకు మారాలి? ఈ ఎందుకు అనే ప్రశ్నకు ఒక బలమైన సమాధానం వెతకడమే ఈ ఫస్ట్ ఫేజ్ లక్ష్యం. సో ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, పివోట్ అంటే ఏదో చిన్న చిన్న మార్పులు చేయడం కాదు. ఇది కంపెనీ కోర్ స్ట్రాటజీలోనే ఫండమెంటల్గా వచ్చే మార్పు. సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్ ఏం చెప్తుందో విని దానికి తగ్గట్టుగా మారడమన్నమాట. అయితే పివట్ అంటే అన్నీ ఒకేలా ఉండవు. కంపెనీలు తమ అవసరాన్ని బట్టి రకరకాల పివట్స్ ఎంచుకోవచ్చు. వాళ్ల ప్రాడక్ట్నే మార్చేయొచ్చు, లేదా కొత్త మార్కెట్లోకి వెళ్ళొచ్చు, లేదా డబ్బులు సంపాదించే విధానాన్నే మార్చొచ్చు. ఇలా చాలా రకాలుంటాయి. ఎందుకో మారాలి అని తెలిసాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, కంపెనీ తన కొత్త దారిని అఫీషియల్గా ఎలా ఎంచుకుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈ టేబుల్ చాలా ముఖ్యం. ఇది మొత్తం ప్లాన్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. కొత్త ఫోకస్ ఏంటి, దాని వెనుక ఉన్న కారణమేంటి, దానివల్ల మనం ఏం ఆశిస్తున్నాం, ఇలా అన్ని క్లియర్గా ఇందులో ఉంటాయి. ఉదాహరణకు, డైరెక్ట్ కస్టమర్ల నుంచి బిజినెస్ కస్టమర్లకు మారడం ద్వారా కంపెనీ పెద్ద డీల్స్ మరియు స్థిరమైన ఆదాయాన్ని టార్గెట్ చేస్తోందన్నమాట. సరే, ప్లాన్ అయితే రెడీ అయింది. మరి దాన్ని అమలు చేయడమెలా? ఇప్పుడు మనం ఈ కొత్త విజన్ని ఒక యాక్షనబుల్ ప్లాన్గా ఎలా మార్చాలో చూద్దాం. ఒక పెద్ద మార్పును ఒకేసారి చేయడం కష్టం కదా. అందుకే దాన్ని ఇలా దశలవారీగా విడగొడతారు. ప్రతి దశకు క్లియర్గా టార్గెట్సుంటాయి. ఫస్ట్ రీసెర్చ్, తర్వాత ప్రాడక్ట్ బిల్డింగ్, ఆ తర్వాతే ఫుల్ స్కేల్ మార్కెట్ లాంచ్. ఇలా చేయడం వల్ల ప్లాన్ చాలా క్లియర్గా, మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ ప్లాన్ అయినా వర్కౌట్ అవ్వాలంటే దానికి తగ్గ రీసోర్సెస్ కావాలి కదా. ఈ చార్ట్ చూడండి. ఒక పివట్కి సపోర్ట్ చేయడానికి డబ్బు, మనుషులు, టెక్నాలజీ ఎలా కేటాయిస్తారో చాలా క్లియర్గా చూపిస్తుంది. ముఖ్యంగా చూడండి, దాదాపు 45% డబ్బుకే వెళ్తోంది. ఆ తర్వాత 35% టీంకి. అంటే ఇవి రెండు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అన్నీ చేస్తున్నాం, బానే ఉంది. కాని మనం చేస్తున్నది కరెక్టో కాదో ఎలా తెలుస్తుంది? అందుకే ఈ మార్పు నిజంగా పనిచేస్తోందా లేదా అని కొలవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఏ మార్పులోనైనా ప్లస్సులు మైనస్లు ఉంటాయి. ఈ స్లైడ్ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది, కానీ అదే సమయంలో పాత కస్టమర్లను కోల్పోయే రిస్క్ కూడా ఉంది. అందుకే ఇలాంటి రిస్క్స్ని ముందుగానే ఊహించి దానికి ఒక ప్లాన్ రెడీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లక్ష్యాలు అనేవి గాల్లో మాటల్లా ఉండకూడదు. వాటికి ఖచ్చితమైన నంబర్స్ ఉండాలి. ఉదాహరణకు, ప్రతి క్వార్టర్కి రెవెన్యూలో 25% గ్రోత్ సాధించాలి అని టార్గెట్ పెట్టుకుంటే, మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి అదొక కొలమానంలా పనిచేస్తుంది. విజయమంటే కేవలం కొత్త డబ్బు సంపాదించడమే కాదు, ఉన్న కస్టమర్లను నిలుపుకోవడం కూడా చాలా ముఖ్యం. కస్టమర్ రిటెన్షన్ రేటును 15% పెంచాలి అనే లక్ష్యం ఈ పివెట్ కంపెనీ లాంగ్ టర్మ్ హెల్త్కి కూడా మంచిదని నిర్ధారిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, మార్పుని లీడ్ చేయడం మరో ఎత్తు. ఎందుకంటే ఏ పివెట్ సక్సెస్ అయినా చివరికి దాని అమలు చేసే మనుషుల మీదే ఆధారపడుంటుంది. సో వాళ్లను మేనేజ్ చేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి ప్లాన్ అంటే ఇదే. ఇందులో అందర్నీ కలుపుకుపోతారు. లీడర్షిప్ నుంచి ఎంప్లాయీస్ వరకు, ఇన్వెస్టర్ల నుంచి కస్టమర్ల వరకు. ప్రతి గ్రూప్తో ఎలా మాట్లాడాలి, వాళ్లకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది ఈ ప్లాన్ క్లియర్గా చెప్తుంది. దీనివల్ల కంపెనీ మొత్తం ఒకే మాట మీద ఉంటుంది.
ఇది చాలా ముఖ్యం. దీన్నే మనం ఫీడ్బ్యాక్ లూప్ అంటాం. ప్లాన్ ట్రాక్లో ఉండాలంటే కంటిన్యూయస్గా రివ్యూ చేస్తూ ఉండాలి. ప్రతివారం ఆపరేషన్స్, నెలకోసారి ఫైనాన్స్, 3 నెలలకోసారి ఓవరాల్ స్ట్రాటజీని రివ్యూ చేయడం ద్వారా మనం సరైన దారిలోనే ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక విజయవంతమైన పివట్ అంటే కేవలం ఒక కొత్త ఐడియా రావడం మాత్రమే కాదు. ఆ ఐడియా ఆచరణలో పెట్టేలా ఉండాలి, కంపెనీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఉండాలి, మరి భవిష్యత్తులో కంపెనీని మరింత బలంగా నిలబెట్టాలి. ఈ మూడింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే ఏ స్ట్రాటజిక్ మార్పులోనైనా అసలైన సవాలు.